లోన్లీనెస్. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటి ఒక వ్యక్తి గురించి. అతని పేరు ఆదిత్య. అతనికి పెద్దగా ఏమీ లేదు, కానీ అతనికి ఒకప్పుడు చాలామందున్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, చుట్టూ పరిచయాలున్నాయి. రోజూ ఫోన్ కాల్స్ వచ్చేవి, మెసేజెస్ వచ్చేవి. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పలకరించేవారు. అతనికి అనిపించేది, నా జీవితం బాగానే ఉంది. కానీ ఒకరోజు పరిస్థితులు మారడం మొదలయ్యాయి. అతను చేసిన ఒక బిజినెస్ డిసిషన్ ఫెయిల్ అయింది. డబ్బు పోయింది. అతని మీద నమ్మకం పెట్టుకున్న కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది, నీ వల్ల కాదు, నీకిది చేత కాదు, ఇంకా ఎంతకాలం ఇలా స్ట్రగుల్ చేస్తావు అంటూ మాటలు మాట్లాడారు. మొదట ఆదిత్య వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే మనం గెలుస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ల మాటలు పెద్దగా వినిపించవు. కానీ మనం పడిపోయినప్పుడు ప్రతి ఒక్కరి మాట మన గుండెల్లోకొస్తుంది. అతను మెల్లగా అందర్నీ అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. కాల్స్ వస్తే లిఫ్ట్ చేయడం మానేశాడు. మెసేజెస్ వస్తే రిప్లై ఇవ్వడం మానేశాడు. ఫ్రెండ్స్ కలవమంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేవాడు. ఎందుకంటే అతనికి ఒక భయం, నేను ఓడిపోయానని వాళ్లకు తెలిసిపోతుందేమో. అతని అసలు సమస్య డబ్బు కాదు. అతని అసలు సమస్య ఫెయిల్యూర్ కాదు. అతని అసలు సమస్య తన గురించి తానే ఏమనుకుంటున్నాడో అది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆదిత్య ఒంటరిగా తన గదిలో కూర్చునేవాడు. ఫోన్ చేతిలో ఉండేది, కానీ ఎవరికీ కాల్ చేయలేడు. ఎవరితో మాట్లాడాలో తెలీదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో కొత్త కారు కొన్నారు, ఎవరో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎవరో ఫారిన్ ట్రిప్కి వెళ్లారు, ఎవరో మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరో సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నారు. అతను ఒక్కొక్కటి చూస్తూ నా జీవితం మాత్రం ఎందుకిలా అయిపోయింది అని అనుకునేవాడు. ఇక్కడ ఒక విషయం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మనకు లోన్లీనెస్ కంటే కంపారిజన్ ఎక్కువ నొప్పిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన సమస్య ఒక్కటే, కానీ మనం ఇతరుల జీవితాన్ని మన జీవితంతో కంపేర్ చేయడం మొదలుపెడితే మన దగ్గర లేని ప్రతి విషయం మన కళ్ల ముందు కనిపిస్తుంది. అప్పుడు మనసు మనకే ఎనిమీ అవుతుంది. ఒకరోజు రాత్రి ఆదిత్య తన ఫోన్ పక్కన పెట్టి చాలాసేపు సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. అతని కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అతను తనలో తానే ఒక మాట అన్నాడు, నాకు నిజంగా ఎవ్వరూ లేరా? ఆ ఒక్క ప్రశ్నే అతని జీవితాన్ని మార్చింది. ఎందుకంటే అప్పటి వరకు అతను తన లోన్లీనెస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ రాత్రి మాత్రం మొదటిసారి దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను ఒక చిన్న నోట్బుక్ తీసుకున్నాడు. మొదటి పేజీలో ఇలా రాశాడు, నేను ఒంటరిగా ఉన్నాను, కానీ నేను ఒంటరివాడిని కాదు. ఆ రెండు మాటల మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఒంటరిగా ఉండటం పరిస్థితి కావచ్చు, కానీ ఒంటరివాడిని అని నమ్మడం మనసు తీసుకునే నిర్ణయం. ఆ రోజు నుంచి ఆదిత్య తన లోన్లీనెస్ని పనిష్ చేయడం మానేశాడు. దాన్ని అండర్స్టాండ్ చేయడం మొదలుపెట్టాడు. అతను తనను తాను ఒక ప్రశ్న అడిగాడు, నాకు నిజంగా మనుషులు కావాలా, లేక నా విలువను నిరూపించుకోవడానికి మనుషుల అటెన్షన్ కావాలా? ఆ ప్రశ్న అతన్ని కుదిపేసింది. ఎందుకంటే మనలో చాలామందికి ఇదే తెలియదు. మనకు ప్రేమ కావాలి, కానీ కొన్నిసార్లు మనకు కావాల్సింది ప్రేమ కాదు, వాలిడేషన్. ఎవరైనా మనల్ని గుర్తించాలి, మనతో మాట్లాడాలి, మన మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వాలి, మన యాబ్సెన్స్ని నోటీస్ చేయాలి. అప్పుడే మనం ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాం. కానీ నీ సెల్ఫ్ వర్త్ని ఇతరుల అటెన్షన్ మీద పెట్టిన రోజు నీ హ్యాపీనెస్కి రిమోట్ కంట్రోల్ ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఆ రిమోట్ కంట్రోల్ని తిరిగి తన చేతిలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ అతనికి తెలియదు ఇది అతని జీవితంలో మొదటి అడుగు మాత్రమే అని. ఎందుకంటే లోన్లీనెస్ని జయించడం అంటే మళ్లీ 100 మంది ఫ్రెండ్స్ సంపాదించడం కాదు, ముందుగా నిన్ను నువ్వు తిరిగి సంపాదించుకోవడం. అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. తనను తాను కలుసుకున్న రోజు ఆదిత్య తన లైఫ్లో మొదటిసారి ఒక స్ట్రేంజ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎవరూ లేని సమయాన్ని ఎనిమీలాగా చూడటం ఆపేశాడు. అదే టైంని తనతో తాను మాట్లాడుకునే అవకాశంలాగా చూడటం మొదలుపెట్టాడు. ప్రతి ఉదయం ఫోన్ చూడకముందు 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చునేవాడు. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సైలెన్స్లో మన థాట్స్ చాలా లౌడ్గా వినిపిస్తాయి. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మనం మన బాధను హైడ్ చేయగలం, కానీ మనతో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన నిజమైన ఫీలింగ్స్ బయటకొస్తాయి. ఆదిత్యకి కూడా అదే జరిగింది. అతనిలో కోపం ఉంది, బాధ ఉంది, భయం ఉంది, అసూయ ఉంది, తన మీద తనకే డిసప్పాయింట్మెంట్ ఉంది, ఇంకా ఒక చిన్న వాయిస్ ఉంది,
నువ్వు సరిపోవు. అది అతన్ని ఎన్నో సంవత్సరాలుగా లోపల నుంచి కంట్రోల్ చేస్తోంది. అతను ఆ వాయిస్తో ఫైట్ చేయలేదు, దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఇది చాలా పవర్ఫుల్ హ్యాబిట్. నీ మనసులో నెగటివ్ థాట్ వచ్చిన ప్రతిసారీ దానితో కలిసి ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఒక థాట్ వచ్చింది అంటే అది ట్రూత్ అని కాదు. మన బ్రెయిన్ కొన్నిసార్లు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వర్స్ట్ కేస్ సినారియోస్ చూపిస్తుంది. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయితే ఇక ఎప్పటికీ ఫెయిల్ అవుతావని కాదు. ఒక వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే అందరూ నిన్ను వదిలి వెళతారని కాదు. ఒక రిలేషన్షిప్ ముగిసిందంటే నీ ప్రేమకు వాల్యూ లేదని కాదు. ఒక ఆపర్చునిటీ మిస్ అయిందంటే నీ జీవితంలోని అన్ని డోర్స్ మూసుకుపోయాయని కాదు. ఇది అర్థం చేసుకున్న రోజు ఆదిత్యలో ఒక చిన్న మార్పు మొదలైంది. అతను తన పాస్ట్ని పనిష్ చేయడం మానేశాడు. ప్రతిరోజు ఉదయం ఒక చిన్న వాక్కి వెళ్లేవాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకునేవాడు కాదు, మ్యూజిక్ కూడా వినేవాడు కాదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసేవాడు. చెట్లను చూసేవాడు, మనుషులను చూసేవాడు, పిల్లలు ఆడుకోవటం చూసేవాడు, వృద్ధులు నడవటం చూసేవాడు. సూర్యోదయాన్ని చూస్తూ జీవితం ఇంకా తనలో ఉందని ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు పార్కులో ఒక వృద్ధుడు అతని పక్కన కూర్చున్నాడు. ఆ వృద్ధుడు చాలా సింపుల్గా ఉన్నాడు. చేతిలో ఒక పాత న్యూస్ పేపర్, ముఖంలో ప్రశాంతత. కొంతసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆ వృద్ధుడు అడిగాడు, "నువ్వు చాలా రోజులుగా ఇక్కడికి వస్తున్నావు కదా?" ఆదిత్య ఆశ్చర్యపోయాడు. "అవునన్నాడు." వృద్ధుడు నవ్వి, "ఎవరినో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నావు" అన్నాడు. ఆదిత్య కొంతసేపు మౌనంగా ఉండి, "నన్నే వెతుకుతున్నానేమో" అన్నాడు. ఆ వృద్ధుడు అతని వైపు చూసి, "అయితే సరైన చోటికే వచ్చావు" అన్నాడు. ఆ మాట ఆదిత్యకి అర్థం కాలేదు. వృద్ధుడు చెప్పాడు, "మనిషి జీవితంలో 2 లోన్లీనెస్లు ఉంటాయి. ఒకటి మనుషులు లేకపోవటం వల్ల వచ్చే లోన్లీనెస్, మరొకటి మనల్ని మనం అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చే లోన్లీనెస్. మొదటిదాన్ని మనుషులు తగ్గించగలరు, రెండో దాని మాత్రం నువ్వే తగ్గించాలి." ఆ మాట ఆదిత్య గుండెల్లోకి వెళ్ళిపోయింది. వృద్ధుడు ఇంకా చెప్పాడు, "నీకు కంపెనీ కావాలనిపించినప్పుడు అందర్నీ వెతకకు. ముందు నీతో నువ్వు కంఫర్టబుల్ అవటం నేర్చుకో. ఎందుకంటే తనతో తాను ఉండలేని మనిషి ఎప్పుడూ ఇంకొకరి ప్రెజెన్స్ కోసం భయపడతాడు." ఆదిత్యకి ఆ రోజు ఒక పెద్ద ట్రూత్ అర్థమైంది. తన లోన్లీనెస్కి సొల్యూషన్ కొత్త మనుషులు కాదు, కొత్త వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అతను తన లైఫ్ని రీబిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఉదయం లేవటం, ఎక్సర్సైజ్ చేయటం, చిన్న గోల్స్ పెట్టుకోవటం, రోజుకి 1 గంట కొత్త స్కిల్ నేర్చుకోవటం, తనకు నచ్చిన పని చేయటం, రాత్రి తన రోజును రివ్యూ చేసుకోవటం, ముఖ్యంగా తనతో తాను మాట్లాడటం. ఇది బయటకు చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ మనిషి జీవితాన్ని మార్చేది చాలాసార్లు ఇలాంటి చిన్న హ్యాబిట్స్. కొంతకాలం తర్వాత ఆదిత్యలో కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అతను ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టలేదు, తక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అతని సైలెన్స్లో వీక్నెస్ లేదు, క్లారిటీ ఉంది. అతను అందర్నీ ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించటం మానేశాడు. ఎవరైనా నచ్చితే మాట్లాడేవాడు, నచ్చకపోతే రెస్పెక్ట్ఫుల్లీ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. ఎవరైనా ఇగ్నోర్ చేస్తే వారి అటెన్షన్ కోసం పరుగెత్తేవాడు కాదు. ఎవరైనా తన వాల్యూ గుర్తించకపోతే తన వాల్యూ తగ్గించుకునేవాడు కాదు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అందరినీ దూరం పెట్టటం కాదు, నీ మనసును ఎవరి చేతుల్లో పెట్టాలో తెలుసుకోవటం. ఇక్కడే ఆదిత్యలో మరో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకుముందు ఎవరైనా తనను వదిలి వెళ్తే అతను తనను తాను బ్లేమ్ చేసుకునేవాడు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే వారి జర్నీ వాళ్లది, నా జర్నీ నాది అని అనుకునేవాడు. ఒకరోజు అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. చాలా కాలం క్రితం అతన్ని క్రిటిసైజ్ చేసిన ఒక ఫ్రెండ్ నుంచి. అతను అడిగాడు, "ఎలా ఉన్నావు" అని. ముందైతే ఆదిత్య ఆ మెసేజ్ కోసం నెలల తరబడి వెయిట్ చేసేవాడు. కానీ ఆ రోజు అతని హార్ట్ డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే అతను ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. నీకు ఎవరో తిరిగి రావటం వల్ల నీ లైఫ్ కంప్లీట్ అవ్వకూడదు, నువ్వు నీలో కంప్లీట్ అవ్వాలి. అప్పుడే రిలేషన్షిప్ ఒక నీడ్ కాదు, ఒక చాయిస్ అవుతుంది. ఆదిత్య తన లోన్లీనెస్ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేదు, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు.